ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదల కారణంగా వందలాది కార్లు, ఇతర వాహనాలు నీట మునిగాయి. దీంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్లు, కార్ల రిపేర్లపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వరద నుంచి బయటపడ్డ వెంటనే వాహనాలను స్టార్ట్ చేయొద్దని సూచిస్తున్నారు నిపుణులు. మెకానిక్ను సంప్రదించకుండా ఇంజిన్ స్టార్ట్ చేస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అంతేకాదు కార్లకు ఫుల్ బాడీ ఇన్సూరెన్స్ ఉంటేనే బీమా వర్తిస్తుందని చెప్పుకొస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో వాహనాల ఇన్సూరెన్స్ క్లెయిమ్లు, రిపేర్లపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెకానికులు ఏమంటున్నారు? మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. వర్షాలు, వరదలు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టంతో పాటు ఇటు ఆటోమొబైల్ సెక్టర్ పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపాయని చెప్పుకోవచ్చు. సో చాలా వరకు కూడా ఉన్నటువంటి ఈ 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కూడా అన్ని వాహనాలు గత 2 నుంచి 3 రోజుల పాటు వర్షపు నీటిలో, వరద నీటిలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ యొక్క కార్లు కానీ, బైక్లు కానీ సో కండిషన్స్ ఎలా ఉంటుంది? సో నిజంగా ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ యొక్క ప్రకృతి విపత్తికి సంబంధించి ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేస్తాయా లేదా తదితర అంశాలు మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది మెకానిక్లు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఈ 2-3 రోజుల నుంచి కూడా కొంత వర్షాల్లో ఉన్నటువంటి ఈ కార్ల కండిషన్ ఎలా ఉంటుంది? కార్ల కండిషన్ సార్, ఇప్పుడు వర్షాల్లో పోతే మునిగిపోయిన కొంతమంది కస్టమర్లు ఏం చేస్తారు, ఇమ్మీడియట్లీగా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారు. దానివల్లే పెద్ద నష్టం జరుగుతుంది. అదే మనం పక్కకు తీసుకొని ఆపుకొని బండి తీసి పక్కకు వాటర్ పోయినాక తీసుకొని పక్కకు వచ్చి మనం ఒక మెకానిక్కి పిలుచుకొని చేసుకుంటే మెకానిక్ రూల్ ప్రకారంగా పని చేసుకొని చిన్న చిన్న పనులు అయితే చిన్నవి చేసేయచ్చు, లేదంటే పెద్ద నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఇంజన్లో పోతుంది, ఎయిర్ ఫిల్టర్లు అవి అన్నీ ఒకసారి చూసుకొని అప్పుడు దాని తర్వాత మనము స్టార్ట్ చేసుకోవాలి. ఈ 2-3 రోజుల పాటు ఈ ప్రకృతి విపత్తులు ఉన్న వాహనాలకు ఇన్సూరెన్స్ కంపెనీలు వాటిని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాయా? ఇన్సూరెన్స్ క్లెయిమ్ సార్, ఇప్పుడు మన తప్పు జరుగుతుంది ఒక్కొక్కసారి. మనం ఏం చేస్తాం, ఇన్సూరెన్స్ పాలసీ మొత్తం అమౌంట్ కట్టుకోము, ఇంజన్ పాలసీ కట్టుకోము. దానివల్లే కూడా మనకు మొత్తం అమౌంట్ రాదు. చిన్న హెడ్ గ్యాస్కెట్, చిన్న చిన్న పార్ట్స్ ఇస్తారు, ఒక 10,000 లోపల ఇచ్చేస్తారు వాళ్ళు. ఇన్సూరెన్స్ పాలసీ ఇంజన్ మొత్తం కట్టేది ఉంటుంది, దాంట్లో ఆ పాలసీ ప్రకారం కడితే మనకు ఫుల్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది సార్. సో కొన్ని వాహనాలు చూస్తున్నాం మనం, కొన్ని అంటే ఉన్న ప్లేస్ నుంచి మరో ప్లేస్కి కొట్టుకుపోతున్నాయి వాహనాలు. సో ఆ కొట్టుకుపోయిన వాహనాలకు ఇన్సూరెన్స్ ఉంటే కొత్త వాహనాలు ఇవ్వడము అట్లేమన్నా జరుగుతుందా? టోటల్గా మనకు ఇన్సూరెన్స్ పాలసీ కట్టడం వల్ల దానికి ప్రకారం ఇస్తారు సార్, లేదంటే ఇవ్వరు. అవుతుంది అప్పుడు మామూలుగా కస్టమర్కి ఒకవేళ ఫుల్ ఇన్సూరెన్స్ కట్టకపోతే సో ఇంజన్ ఇప్పాల్సిన పరిస్థితి వస్తే కస్టమర్కి ఎంత ఛార్జ్ అవుతుంటుంది? ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది సార్. మినిమం ఒక 5,000, 10,000, 50,000, 1,00,000, కొన్ని లక్షలలో ఉంటాయి కొన్ని బండ్లు, పెద్ద బండ్లు. దానికి బట్టి ప్రీమియం వెహికల్స్ ఉంటాయి, ప్రీమియం వెహికల్స్కి లక్షలలో ఉంటుంది, దాన్ని బట్టి చేయాలి సార్. సో ఇది చెప్తా ఉన్నాడు. సో 2-3 రోజుల పాటు వర్షపు నీటిలో ఉంటే ఖచ్చితంగా ఆ కార్ని బట్టి సో ఖర్చు అవుతుందని చెప్తా ఉన్నారు. సో ప్రీమియం వెహికల్కి సుమారు 1,00,000 వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ 2-3 రోజుల పాటు వర్షపు నీటిలో ఉన్నటువంటి కార్స్ ఏవైతే ఉన్నాయో సో వెంటనే కస్టమర్లు వాటిని స్టార్ట్ చేయొద్దని చెప్తా ఉన్నారు. సో ఏదైనా చుట్టుపక్కల ఉన్నటువంటి మెకానిక్లను సంప్రదించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఆ కార్ని ఆన్ చేస్తే సో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఇంజన్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో ఇంజన్ కూడా లాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. తద్వారా ఇంకా ఎక్కువ సమస్యలు ఇంజన్కి తలెత్తే అవకాశం ఉంటుంది. తద్వారా ఇంజన్ని కంప్లీట్ కూడా విప్పి మళ్ళీ ఫిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్తా ఉన్నారు. సో అలాగే ఇన్సూరెన్స్ మీద చాలా వరకు కూడా అనుమానాలు ఉన్నాయి. సో ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటేనే, ఇంజన్ ఇన్సూరెన్స్తో పాటు కార్కి సంబంధించి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటే మాత్రము ఖచ్చితంగా పూర్తి స్థాయి ఇన్సూరెన్స్ని ఈ యొక్క విపత్తుల ద్వారా అయినా సరే క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. కొంత నార్మల్ బాడీకి మాత్రం ఉంటేనే చాలా తక్కువ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పితే పూర్తి స్థాయి ఇన్సూరెన్స్ మాత్రం రాదని చెప్తున్నారు. ఒకవేళ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటే వాహనాలు కొట్టుకుపోయినా కానీ వాటికి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా కంపెనీలు ఇన్సూరెన్స్ని పూర్తి స్థాయిలో క్లెయిమ్ చేస్తాయని కూడా చెప్తా ఉన్నారు. సో సంగనాల్కులతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్.